హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఈ ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ముందుగా ఇవాళ దివాళీ సెలబ్రేషన్ డెకరేషన్ ఐడియాస్‌లో భాగంగా నేను ఇవాళ నా దగ్గర ఉన్న జూట్ మ్యాట్‌ని తీసుకొని ఇలా స్క్వేర్‌లో ఒక పీస్ చేసుకొని దాన్ని ఇలా దారంతో చుట్టేసి చేసుకున్నాననమాట. నేను ఇన్ని పీసెస్ తయారు చేసుకున్నాను. ఇలా ఇన్ని పీసెస్ చేసుకున్న తర్వాత నేను అమెజాన్‌లో ఈ ఎండీఎఫ్ బోర్డ్స్ ఉంటాయి కదా! ఇవి ఆర్డర్ చేశాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ట్రై చేయండి. బట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా అని వీటితో యూజ్ చేస్తున్నాను. ఇవి లేకపోయినా సరే మీరు కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, గ్లూ గన్‌ని ఇలా పెట్టుకొని గ్లూ గన్ తోటి పెట్టి ఇవన్నీ కూడా ఇలా అతికిచ్చేస్తున్నాననమాట. సో, ఆహ్, ఎవరైనా కూడా కార్డ్‌బోర్డ్‌తో కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా ఏంటంటే, ఈ జూట్ మ్యాట్‌తో చేసుకునేవి ఇంత కష్టపడి చేసుకున్నాం కదా! సో, అందుకని నేనేం చేస్తున్నానంటే, ఎండీఎఫ్ బోర్డ్ నెక్స్ట్ ఇయర్‌కి కూడా దాచుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఎండీఎఫ్ బోర్డ్ ట్రై చేస్తున్నాను. అలాగే నా దగ్గర కృష్ణాష్టమికి తెచ్చుకున్న వాటిలో ఇలా చిన్ని చిన్ని కలర్‌ఫుల్ బాల్స్‌లా ఉండేవి ఉన్నాయి. సో, ఇవి క్లాత్‌వనమాట. సో, ఇవి ఉంటే నేను వాటిని ఇలా అంటించేస్తున్నాను. చూడడానికి చాలా బావుంది కదండీ! సో, అప్పుడు ఆ తర్వాత ఏం చేశానంటే, ఇలా జూట్ థ్రెడ్ ఉంది. సో, ఆ జూట్ థ్రెడ్‌ని ఇలా రౌండ్‌గా చుట్టేస్తున్నాననమాట. చుట్టేసి నేను ఈ ఫ్లవర్ ఏదైతే మనం చేసుకున్నామో ఎండీఎఫ్ బోర్డ్ పైన, దానిపైన ఫిక్స్ చేసేస్తున్నాను. సో, మధ్య మధ్యలో మీరు గ్లూ అంటించుకుంటూ చేయండి. లేదంటే ఊడిపోతుంది. సో, ఇలా ఊడిపోయిందనమాట. సో, నేను అందుకని మళ్ళీ మధ్య మధ్యలో గ్లూ పెడుతున్నాను. ఈ వీడియో మొత్తం కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లోనే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇలాంటి డీఐవై ఐడియాస్ ఏవైనా సరే నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లోనే పెడతాను అని. సో, ఇలా ఎండీఎఫ్ బోర్డ్‌కి అవి అతికిచ్చేసుకొని ఈ జూట్ థ్రెడ్ తోటి చుట్టేసుకుంటున్నాననమాట. ఇలా మధ్య మధ్యలో గ్లూ అప్లై చేస్తూ. సో, దానివల్ల ఊడిపోకుండా ఉంటుంది. చూడ్డానికి ఇది రెడీ అయిన తర్వాత చాలా బావుంటుందండి. దీన్ని టీ లైట్ క్యాండిల్ హోల్డర్ కిందే కాకుండా మనం వాల్ డెకరేషన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏముంది సింపుల్‌గా మనం దీనికి బ్యాక్ సైడ్‌లో డబుల్ టేప్ వేసేసుకొని వాల్‌కి అంటించుకున్నా కూడా చాలా అందంగా బావుంటుందనమాట. మన వాల్‌కి మంచి లుక్ ఇస్తుంది. ఫెస్టివల్ సీజన్ లుక్ ఇలా ఈకో ఫ్రెండ్లీ ఐడియాస్‌తో చాలా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. మనం మనీ పెట్టి కొనుక్కున్న వాటికంటే కూడా మన ఇంట్లో మన చేత్తో మనం చేసుకొని సాటిస్ఫాక్షన్ పొందడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఆ హ్యాపీనెస్ మీకు చూపిస్తూ పొందగలుగుతున్నాను. సో, ఇది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ మనం 3 ఐడియాస్ చూపిస్తున్నాం. సో, యాక్చువల్లీ దేవి గారు జూట్ మ్యాట్లు ఇలాంటివి ఏమీ లేవు మా దగ్గర. ఈ మీరు థ్రెడ్‌తో చేసిన బాల్స్ ఇవన్నీ అంటించుకున్నారు కదా! ఇవేమీ లేవండి. మరి మమ్మల్ని ఏం చేయమంటారు అనే వాళ్ళ కోసం కూడా నేను ఇంకొక ఐడియా సజెస్ట్ చేస్తాను. సో, ఇప్పటికైతే దీన్ని ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇది చూడడానికి చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నాకు మీ సపోర్ట్‌ని అందిస్తారని ఆశిస్తున్నాను. సో, ఇప్పుడు ఇవన్నీ మా దగ్గర లేవు అనే వాళ్ళ కోసం నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఒక నెట్ క్లాత్ ఉంది ఇలా. నెట్ క్లాత్ ఉండాలని రూల్ ఏం లేదండి. నెట్ క్లాత్ లేకపోతే జనరల్‌గా మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా! ఆ బ్లౌజ్ పీసెస్‌ని కూడా ఇలా మనం జూట్ మ్యాట్‌ని ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే స్క్వేర్ లాగా కట్ చేసుకొని సేమ్ అలాగే దారంతోటి టై చేసేయడమే. సో, అలా టై చేసేసిన తర్వాత మనకి ఇలా చిన్ని రేఖల్లాగా తయారవుతాయి. సేమ్ మనం జూట్ మ్యాట్ ఎలా చేసుకున్నామో అలానే చేసేసుకోవాలి. సో, ఇప్పుడేంటంటే నేను ఇన్ని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కార్డ్‌బోర్డ్ ఉంది కదా! అందరి దగ్గర ఎండీఎఫ్ బోర్డ్‌లు అవైలబుల్ ఉండవు. కొనుక్కోవాలంటే కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించొచ్చు. ఎక్స్‌పెన్సివ్ అనేది అందరికీ అనిపించకపోవచ్చు. బట్ దెన్ మనీ అయితే స్పెండ్ చేయాల్సుంటుంది. బట్ మనీ స్పెండ్ చేయకుండా ఇలా ఈ కార్డ్‌బోర్డ్ మీద నేనేంటంటే పెయింట్ అప్లై చేసేస్తున్నాను. నేనైతే లెమన్ యెల్లో అప్లై చేశాను. మీ ఇష్టం మీకు ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్‌ని అప్లై చేయొచ్చు. సో, ఇలా అప్లై చేసేసిన తర్వాత ఏవైతే నేను ఇలా రెడీ చేసుకున్నానో వీటన్నింటిని కూడా దీనిపైన అతికిచ్చేసుకుంటున్నాను. సో, గ్లూ గన్ ఉంది కాబట్టి ఈ సినారియోలో నేను గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే గనక మీరు ఫెవికాల్ ఉంటే ఫెవికాల్ అయినా సరే పెట్టేయండి. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఇది అంటుకోవడానికి. బట్ ఫెవికాల్ లేకపోయినా గ్లూ గన్‌తో ట్రై చేయొచ్చు.
సో, ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఇవి కనిపించకుండా ఉండడం కోసం నా దగ్గర థర్మాకోల్ బాల్స్ ఉన్నాయండి. సో, ఈ థర్మాకోల్ బాల్స్‌ని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. మీరు మల్టీ కలర్ ఒకేసారి కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలా చేతికి ఏవైతే వచ్చేసాయో ఆ కలర్స్ తీసుకొని అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాననమాట. సో, ఇలా అతికించేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర అక్రిలిక్ కలర్స్ ఉన్నాయి. సో, అక్రిలిక్ కలర్స్‌తో చిన్న చిన్న డాట్స్ లాగా చిన్న డిజైన్ సెట్ చేసుకుంటున్నాను. ఇది కూడా చూడడానికి చాలా బావుంటుందండి. అన్నీ రెడీ అయిన తర్వాత చూడడానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా అందంగా, అద్భుతంగా తయారైనట్టు అనిపిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్న వస్తువులతో మనం ఈజీగా ఇలా తయారు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. సో, ఇలా నేను రెడ్ కలర్‌తో కూడా లాస్ట్‌లో డాట్స్ పెట్టుకున్నాను. సో, దాని లుక్కే మారిపోయిందండి లాస్ట్‌లో రెడ్ కలర్ వేయడం వల్ల. సో, మంచి కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. ఇందులో దియా పెడితే ఇంకా అదిరిపోతుంది అనమాట. ఇక నా దగ్గర ఈ స్పూన్స్ ఉన్నాయి. ఈ స్పూన్స్ నేను ఇలా కట్ చేసి సెట్ చేసుకుంటున్నాను. దీంతో నేను ఫ్లవర్ క్యాండిల్ హోల్డర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, దానికోసమని మన దగ్గర ఫ్లెక్సీ క్విక్ ఉంటే నేను ఆ ఫ్లెక్సీ క్విక్‌ని యూజ్ చేస్తున్నాను. సో, మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి. ఏంటంటే, ఇలా ఏవైనా వుడెన్‌వి అతికించుకునేటప్పుడు ఇవి తొందరగా అతుక్కోవు. ఫ్లెక్సీ క్విక్‌తో అతికించేటప్పుడు. సో, దానికి ఏం చేయాలంటే వుడ్ పౌడర్ అని ఉంటుంది. జనరల్‌గా వుడెన్ వర్క్ చేసేవాళ్ళు చేస్తారు. వుడెన్ వర్క్ చేసే వాళ్ళకైతే అది దొరుకుతుందండి. మరి మాకేం దొరుకుతుంది? మేమేం చేయాలి అనొచ్చు. కోకోనట్ షెల్‌ని మనం సాండ్ పేపర్‌తో ఒకసారి ఇలా రబ్ చేస్తే కొంచెం డస్ట్ లాగా వస్తుంది. సో, ఆ డస్ట్ అంతా కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పొడితో మనం ఈజీగా అతికించేసుకోవచ్చు. సో, ఇలా రేకల్లాగా అతికించుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను 4 స్పూన్ హెడ్స్ తీసుకొని అతికించేసాను. దానికి బ్యాక్ సైడ్‌లో ఇలా ఇంకొక 5 రేకలు తీసుకొని అతికిచ్చేస్తున్నాను. సో, చాలా ఈజీగా, అందంగా మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో, ఇలా చేసేసుకొని దీనికి కలర్స్ వేస్తే చాలా బావుంటుంది. బట్ నేనైతే న్యాచురల్ లుక్‌గా ఉంటుంది కదా అనేసి నేను ఇలానే వదిలేసాను. ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ నా దగ్గర టైం లేదు. నేను త్వరగా ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో, ఆ గ్యాప్‌లో ఇది మీకు చేసి చూపించాలనే ఉద్దేశంతో ఇలా చేసేస్తున్నాను అన్నమాట. అందుకే ఇలా చాలా హడావిడిగా చేసేస్తున్నాను. అందుకే కలర్ ఏసే టైం లేదు నాకు. బట్ స్టిల్ కలర్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. చూడడానికి ఈ ఫ్లవర్ అయితే చాలా 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 బావుంది. వీటిని మనం హ్యాంగింగ్ ఫ్లవర్స్‌లా కూడా చేసుకోవచ్చు. అదెలా అనేది నేను ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పటికైతే ఈ వీడియోలో ఈ ఫ్లవర్స్ ఐ మీన్ టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నాను. బావున్నాయి కదండీ! నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, ఇవి క్యాండిల్ హోల్డర్స్‌లో ఇలా క్యాండిల్స్ పెట్టి చూసాను. ఎంత బావున్నాయి అనుకుంటున్నారు. చాలా ముద్దు ముద్దుగా నాకైతే చాలా బాగా నచ్చేసాయి. వైట్ కలర్‌ది మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకున్నాం చూసారా? అదైతే ఇంకా అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్‌ని నాకు అందించి మరిన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో మీ ముందుకు వచ్చేట్టు చేయండి.